రియల్ హీరోగా నటిస్తూ రియల్ హీరోగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న యువ నటుడు, యువ నాయకుడు మన డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గారు. పునీత్ రాజ్ కుమార్ గారిని కన్నడ ప్రజలు ప్రేమగా అప్పు అని పిలుచుకునేవారు. అప్పు గారు 29 అక్టోబర్ 2021న హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఏ విధంగా అయితే తండోపతండాలుగా జనాలు ఆయన చివరి చూపు కోసం రావడం, ఎంతో మంది కన్నీటి పర్యంతం అవడం చాలా మందిని షాక్ గురి చేసింది. ఈయన గారు కేవలం రియల్ హీరోనే కదా, ఈయన ఏం చేశాడని జనాలు ఇంతగా ఆయన చివరి చూపు కోసం వస్తున్నారంటే, కర్ణాటక ప్రభుత్వం కూడా అఫీషియల్ గా స్టేట్ హానర్స్ తో ఆయన ఏదైతే అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. 29 ఆయన చనిపోతున్న రోజుల పాటు అభిమానుల చివరి చూపు కోసం ఆయన పార్థివ దేహాన్ని ఉంచి ఆయన గౌరవ వీడ్కోలు కల్పించడం జరిగింది. అయితే పునీత్ రాజ్ కుమార్ గారికి ఎందుకంత పేరు వచ్చింది అని చెప్తే, పునీత్ రాజ్ కుమార్ గారిని అప్పు అని ఏదైతే పిలుస్తున్నారో ఆ సినిమా బ్రేక్ ఇచ్చింది కూడా మన తెలుగు ఇండస్ట్రీకి పూరి జగన్నాథ్ గారే. పూరి జగన్నాథ్ గారే ఆయన సినిమా అప్పుని డైరెక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమాతోనే ఆయన ప్రాచుర్యంలోకి వచ్చారు. అయితే పునీత్ రాజ్ కుమార్ గారు మన లెజెండరీ యాక్టర్ రాజ్ కుమార్ గారి కొడుకు. అయితే పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయిన తర్వాత ఆయన సామాజికంగా చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేశాయి. పునీత్ రాజ్ కుమార్ గారు 45 ఫ్రీ స్కూల్స్ నడిపించారు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ 16 నడిపించారు. ఆర్ఫనేజెస్ 26 నడిపారు. 19 గోశాలలు నడిపారు. 1800 విద్యార్థులకు ఉచిత విద్యను అందించారు. చనిపోయిన తర్వాత తన కళ్లను కూడా దానం చేశారు. తన కంటి చూపుతో ఇతరుల జీవితాల్లో వెలుగు నింపాలి అని అనుకున్న గొప్ప హీరో మన పునీత్ రాజ్ కుమార్ గారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి సేవలు అందిస్తున్న వారు ఉన్నారా అంటే దానికి సమాధానం వీడియో చూస్తున్న వారు మీరే చెప్పాలి. ఖచ్చితంగా ఇటువంటి జీవన శైలి, ఖచ్చితంగా ఏ విధంగా అయితే పునీత్ రాజ్ కుమార్ జీవించారో ఈ తరతరాలుగా ఆయన్ని గుర్తుంచుకొని స్మరించుకొని ఆయన చేసిన కార్య రోల్ మోడల్ గా, మోటివేషన్ గా, ఇన్స్పిరేషన్ గా మీరు, నేను వీడియో చూస్తున్న, షేర్ చేస్తున్న, లైక్ చేస్తున్న, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి జీవితం బతకాలిరా. అసలు మనిషి చచ్చిన తర్వాత ఏది తీసుకెళ్ళను చేసే పుణ్యకార్యాలు తప్ప, అతను చేసే మంచి తప్ప అనే దానికి ట్రూ ఎగ్జాంపుల్ ద రియల్ లెజెండరీ హీరో మన అప్పు. ఆయన సింగింగ్ తో ఏదైతే డబ్బులు సంపాదించేవారో ఆ డబ్బుల ద్వారా మొత్తాన్ని ప్రజల సంక్షేమానికి ఉపయోగించేవారు. కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో సంక్షేమ పథకాలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. కరోనాలో ఆయన అందించిన సేవలకైతే లెక్కే లేదు. ఇటువంటి జీవితం ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. చనిపోయిన తర్వాత ఏమి తీసుకెళ్ళాము, మనం చేసే పుణ్యకార్యాలే తప్ప అన్నట్టు పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయి కనీసం 3 సంవత్సరాలకు పైగా అవుతున్నా కూడా నేటికి కూడా ఆయన ఫోటో, ఆయన వీడియో చూస్తే లైక్ కొట్టని వారు, షేర్ చేయని వారు, ఆయన కోసం రిప్ అని కామెంట్ చేయని వారు ఉండరు. పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయిన తర్వాత కూడా ఆయన సామాజిక సేవలు అనేవి ఆయన భార్య అశ్విని గారు మరియు పెద్దన్న శివరాజ్ కుమార్ గారు నేటికి కూడా నిరంతరాయంగా నిర్వహిస్తూనే ఉన్నారు. వారి ఇంటి గడప తొక్కి సహాయం కోసం అర్జించిన ప్రతి ఒక్కరికి కూడా పునీత్ రాజ్ కుమార్ గారి కుటుంబం సహాయం చేస్తూనే ఉంటుంది. కన్నడలో వారికి ఉన్న ప్రత్యేక గుర్తింపు, గౌరవం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. పునీత్ రాజ్ కుమార్ గారు ఏదైతే 46 సంవత్సరాల వయసులో హార్ట్ అటాక్ తో చనిపోయారో, ఆ మరణం తర్వాత ఎంతో మంది యువకులు జిమ్ సెంటర్లలో హార్ట్ అటాక్ తో చనిపోవడంపై చాలా అధ్యయనం చేయడం జరిగింది. పునీత్ రాజ్ కుమార్ గారు ఎంత యాక్టివ్ గా ఉండేవారంటే వారు జిమ్నాస్టిక్స్ పై కూడా మక్కువ చూపించేవారు. వారు మంచి ఫిజిక్ ని మెయింటైన్ చేసేవారు. వారి డాన్సింగ్, వారి నటన, వారి అభినయం అనేది ఇప్పటికీ కూడా పాత సినిమాలు నేటికి కూడా ప్రజలు ఆయన ఫ్యాన్స్ అనేవారు చూస్తూనే ఉంటారు. పునీత్ రాజ్ కుమార్ గారికి ఉన్న క్రేజ్ ఎలాంటిదంటే, కౌన్ బనేగా క్రోర్పతి అమితాబ్ బచ్చన్ గారు చేస్తే అదే షోను కన్నడలో పునీత్ రాజ్ కుమార్ గారు చేయడం అనేది విశేషం. పునీత్ రాజ్ కుమార్ గారి నుండి సహాయం పొందిన వారు నేటికి కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన కోసం ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. ఇటువంటి జీవితం బతకడం అంటే అది ఆషామాషి కాదు. ఎంతో మంది స్టార్లు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ గారికి ఉన్న మానవతా దృక్పథంతో స్పందించే హృదయం అనేది ప్రతి ఒక్కడికి దేవుడు అది ఇవ్వడు. మొన్నే మనం చూసాము ఫిష్ వెంకట్ గారు ఏ విధంగా అయితే సహాయం అందక, డబ్బులు సమయంకి చేరక టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సిగ్గుతో తలదించుకునేలా ఆయన మృత్యుని కౌగిలించుకోవడం జరిగింది. ఆయనకు సహాయం చేయవచ్చు. ఆయన తాగుబోతా ఫిష్ వెంకట్ గారిని తాగుబోతని చెప్పి ఆయన జీవితాన్ని ఆయనే చేజేతులారా నాశనం చేసుకున్నారని చెప్తూ కూడా ఆయన్ని బద్నాం చేసిన వాళ్ళు ఉన్న ఈ సమాజంలో అసలు ఫిష్ వెంకట్ గారు ఆయన జీవన విధానం గురించి, ఆయన చెడు అలవాట్ల గురించి కాదు, ఒక వ్యక్తి రోగాన పడి ఆయన సహాయం అర్జిస్తుంటే కొంత డబ్బు ఉంటే ఆయన బతికేవాడంటే ఆ డబ్బు సహాయం చేయలేని
తెలుగు ఇండస్ట్రీ ఏదైతే ఉందో అసలు ఆ తెలుగు ఇండస్ట్రీకి జబ్బు పట్టింది, ఆ తెలుగు ఇండస్ట్రీకి మనసు లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది టీవీ డిబేటర్లు వచ్చి ఫిష్ వెంకట్ గారి గురించి ఆయన వ్యసనాలు, ఆయన అలవాట్లు, ఆయన దురలవాట్లు అని చనిపోయిన తర్వాత కూడా హననం చేసే ప్రయత్నం మన తెలుగు ఇండస్ట్రీకి చెందిన కొంతమంది చేయడం అనేది ఇంకా బాధాకరం. అటువంటి కోవకు చెందిన వ్యక్తి మన పునీత్ రాజ్ కుమార్ గారు కాదు. పునీత్ రాజ్ కుమార్ గారు ఎవరికి అయినా సహాయం చేయాలి అనిపిస్తే ఆయన ముందుండి సహాయం చేస్తూ వచ్చారు. అందుకోసమే నేటికి కూడా ఆయన చనిపోయిన తర్వాత మనం మాట్లాడుకుంటూ ఉంటాము, అతడు మన ముందు ఉంటేనే ఆయన గొప్పలు, ఆయన పోంగానే ఆయన బొక్కలు, ఆయన నెగిటివ్లు అన్ని మాట్లాడుకుంటారని చెప్పి. అలాంటిది పునీత్ రాజ్ కుమార్ గారు ఆయన లేరు, చనిపోయారు. ఆయన మంచి చెప్పినా చెడు చెప్పినా ఆయన ఏం చేయలేడు అని తెలిసినా కూడా నేటికి కూడా ఆయన కృతజ్ఞభావంతో ఉన్న ఆయన ఫ్యాన్స్ కి, ఆయన అభిమానులకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలుపుతూ, ఇటువంటి జీవన విధానం అనేది దేవుడు ప్రతి ఒక్కరికి ప్రసాదించాలి. హ్యాండ్స్ దట్ సర్వ్ ఆర్ హోలియర్ దెన్ లిప్స్ దట్ ప్రే అంటారు. స్పందించే హృదయం, సహాయం చేసే చేతులు దేవుడు మనకు ప్రసాదించాలని కోరుకుంటూ, మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.